ఇక్కడ నిలబెట్టి నాయకుల ముందు నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చి నన్ను ఎంతో చేస్తూ బాక్స్ అన్నయ్య గారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను సభాముఖంగా తెలియపడుతున్నాను. 2006 నుంచి ఈ రోజుకి 2026 వచ్చింది. అంటే మన నిలబడి 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసాం మనం. అలాగే బాక్స్ అన్నయ్య గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీతో మనం తీర్థయాత్రకి వెళ్ళామండి. చాలా మంది తెలిసిన తీర్థయాత్రకి వెళ్ళాం, గుళ్ళకి వెళ్ళాం. అలాగే డీసెంట్ గా కూడా మన అన్నయ్య గారు కోరుకున్నాను సత్యబాబు డబ్బులన్నీ నెలకు 2 వందలు వసూలు చేస్తున్నావు కదా, కొన్ని స్కీములు పెట్టంటే ఆడపిల్ల పెళ్లి అయితే 10,000 ఇస్తున్నామండి, ఆడపిల్ల పుష్ప అయితే 5,000 ఇస్తున్నామండి, ఎవరన్నా కాలం చేస్తే 10,000 ఇస్తున్నామండి, అదే సభ్యుడు వాళ్ళ కొడుకు పెళ్లి అయితే 5,000 ఇస్తున్నామండి. ఇవన్నీ డబ్బులు కూడా ఇస్తున్నాడు. కేవలం మీరు అందరూ కలిసిన సభ్యత్వం జారీ చేసి ఇస్తున్నామండి. బట్లం ప్రకాష్ గారు కానీ ఆయన నగరంలో ఏ చోటైనా సరే మనం ఆయన పేరు చెప్పుకుని ఏ కష్టం వచ్చినా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్ల సీనన్న గారు ఏదైనా ఉందంటే నాకు అనేక విషయాల్లో లా విషయంలో ఏ విషయంలో తెలియకపోతే అన్నయ్య వెళ్తే ఆయన మాకు సాయం చేశారు. ఇంకా దీపు గారు అయితే మా మెయిన్ రోడ్ పక్కనే ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా కూడా అందుబాటులో ఉంటారు, ఫోన్ లో కూడా మాకు సలహాలు చెప్తారు. మీ అందరూ ఉండగా కూడా మేము ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాం సార్, చాలా హ్యాపీగా ఉంటాం అన్నయ్య గారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సంక్రాంతి పోటీలు ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా స్నేహితుడు సత్యబాబు గారు నిరంతరం కొనసాగించాలని, ఆ ఆరోగ్యాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఆ శివుడు అందరూ ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుగా ఏర్పాటు చేసినటువంటి సత్యబాబుకి, ఈ ఏర్పాటుకి కార్యనిర్వాహకర్షణ చేసినటువంటి బాక్స్ ప్రసాద్ గారికి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఈ తోపుడు వాళ్ళు అనగా నేను కానీ దీపు గారు కానీ లేకపోతే బాక్స్ ప్రసాద్ బట్లం ప్రకాష్ గారు కానీ అడపాదడపాయే పాల్గొంటాం. మీకు నిరంతరం ఈ తోపుడు బళ్ళన్నా కార్మికులన్నా ఈ కార్మికుల యొక్క శ్రేయస్సున్న నిరంతరం కృషి చేసే వాళ్ళలో మాకు అంటే ఎక్కడా కూడా కనబడరు, జిల్లాల్లో కూడా ఎక్కడ కనబడరు, రాజమండ్రిలో కూడా ఎక్కడ కనబడరు. ఏకైక వ్యక్తి బాక్స్ ప్రసాద్ గారిని ఈ సందర్భంగా మేము అందరికీ చెప్తున్నాం. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీ అందరితో కూడా కలుపుకున్నందుకు ముందుగా సత్యబాబు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మిగతా విషయాలన్నీ పెద్దలు మాట్లాడతారు. మీకు తెలుసాము వీళ్ళు రాజకీయం చూస్తూనే పెరిగాను. ఎందుకంటే చిన్నప్పుడు ఏ సమస్య వచ్చినా అన్నయ్యలే కాపాడేవారు. డిప్యూటీ మేయర్ అయినప్పుడు అన్నయ్య చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, ఒక బండ్రోత్ కానీ ఇలాగా ఒక కారు కానీ అవన్నీ వద్దనుకుని నాకు జనాలే కావాలని అప్పుడు కూడా బండి మీద తిరిగేవాడు అన్నయ్య. అంటే పదవి అలంకరణం కాదు, నాకు జనాలు ముఖ్యమని ఆ రోజులో కూడా అవన్నీ నాకు శాశ్వతం కాదని చెప్పి ఆ రోజు బండి మీద అలా తిరగడం అనేది, అంటే ఆ రాజకీయం పోయింది. ఇప్పుడు వేరే రాజకీయం వచ్చింది, డబ్బుతో రాజకీయం వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకులు కనుమరుగు అయిపోతున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, ఇలా వచ్చేసింది. ఇలాంటి నాయకులు మనకు ఉండడం చాలా అదృష్టం. అలాగే బట్లం ప్రకాష్ గారు అప్పుడు ఇండిపెండెంట్ గా నగ్గి ఆయన ఎటేపు వెళ్తే ఆయన మేయర్ అవ్వడం జరిగేది. ఆ రోజు కూడా అన్నయ్య డబ్బులు కూడా చూసుకోకుండా అటేపు వెళ్తే వాళ్ళు మేయర్ ఇచ్చారు. అంటే బండి ఎందుకు చెప్తున్నా అంటే కేఆర్పూర్ సరిహద్దు రాజేగన్ అమ్మ మన అల్లంసింగ్ అన్నయ్య అంటే ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి నాయకులు తక్కువైపోయారని బాగా వస్తుంది అంతే. ఎందుకంటే డబ్బులు తెచ్చి పెడుతున్నారు, వెళ్ళి పనులు అడుగుతా ఉంటే కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇవాళ మెయిన్ రోడ్లో చిన్న సమస్య వచ్చింది, వెంటనే అడపరాజు గారు కూడా వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలాగే మన సత్యబాబు అన్నాడు, మీ అందరిలో ఏమన్నా కష్టం వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ఇలాంటి సంక్రాంతి కానుకలు అన్ని ఇలాంటివి చేయడం కూడా చాలా సంతోషంగా ఉంటూ సెలవు. నూతన సంవత్సర
మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు ఇందాక చెప్పారు అందరూ, మీకు మంచి నాయకుడు దొరికాడండి. ఆ నాయకుడు మాకు మిత్రుడు అవడం కూడా మాకు నిజంగా ఆనందమే. ఎందుకంటే మా మిత్రుల్లో కూడా ఎవరికన్నా ఏదన్నా సాధక బాధకు వచ్చినా ఆయన ముందుండి మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉంటాడు. అలాగే ఇందాక మన దీపు గారు చెప్పారు, డిప్యూటీ మేయర్ అయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా డిప్యూటీ మేయర్ అయ్యాను అన్న ఈగో కానీ లేకపోతే ఒక హోదా చూపెడదాం అన్న ఇది కూడా లేకుండా ఎప్పుడు బండి మీద తిరుగుతూ మీ అందరం కూడా అనేవాళ్ళం. ఎందుకే ఇప్పుడు కూడా బండి మీద తిరుగుతా ఉంటే ఇంకా అది అలవాటు అయిపోయింది అంటాడు. ఇప్పటికీ కూడా ఆయన ఆ బండి మీద తిరిగే మీ అందరికీ కూడా సేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా పొద్దున్న ఎక్కడికైనా వెళ్తున్నావు అని చెప్పి ఎక్కడైనా కనబడి అడిగితే ఎవరిదో ఫంక్షన్ అని అలాగని చెప్పేసి నిత్యం కూడా మీకోసం శ్రమ పడే వ్యక్తి మీ నాయకుడు బాక్స్ ప్రసాద్ గారు. అలాగే ఈయనకి మంచి శిష్యుడు ఎవరంటే సత్యబాబు. దీనికి అంతా అండగా మన బాక్స్ ప్రసాద్ గారు ఉండి మరి నడిపిస్తున్నారు అన్నదానులుగానే. ఈ వ్యాపారాన్ని మీరు ఎలా రోడ్డు మీద చేసుకోగలుగుతున్నారు, ఎంత అనుకూలంగా ఉంటుంది అంటే వెనకాల మీకు అన్నదానులుగా మన బాక్స్ ప్రసాద్ గారు ఉండబట్టి మీకు ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే రోడ్డు మీద బతుకులు అంటే ఎలా ఉంటాయంటే ప్రతి ఓడి మనం గెలిపించేస్తాడు, ప్రతి ఓడికి మనం అనుష్కరంగా ఉంటాం. ఏ అధికారం వచ్చినా ముందు ఈ రోడ్డు మీద ఉన్న వాటి మీద పడతారు. అవి ఏమి లేకుండా మనకు స్థానం ఒక కొద్దిగంట ఎక్కువగా ఒక రోడ్డు మీద మన స్థానం ఉన్నదంటే పైన వెనకాల మనకి అన్నదానంలో మన బాక్స్ ప్రసాద్ గారు ఇలాంటి ఉండబట్టి, ఇలా గౌరవ మన సత్యబాబు ఉండబట్టి, ఇలాగ మన వాళ్ళు చూడబట్టి మీరు ఈ రోజున స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి మీరు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. దీన్ని మీరు నిత్యం కూడా పెద్దలను గౌరవిస్తా, పెద్దల మాటలు వింటా ఒక దారిగా అందరూ కూడా క్రమశిక్షణగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అనేక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ 2 సంఘాల కార్యక్రమాలను ఇక్కడ చేపట్టడం జరిగింది. ఒకటి పౌర సంఘ కార్మికులు, 2 మనం ఏవైతే ఇక్కడ బతుకుతున్నటువంటి తోటపల్లి సంఘాలు ఎవరైతే ఉన్నారో తోటపల్లి కార్మికులు, గౌతమి గార్డెన్ పుష్కరాదేవి దాకా మనం బతుకుతున్న కార్మికుల దాకా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ, ఈ సంక్రాంతి సంబరాలు ఏదైతే మన గతం నుంచి కూడా ఇంకా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా మీ అందరి ఆశీస్సులతో ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతున్నాం అంటే మీ అందరి కష్టం, మీ అందరి ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ నేను సమాధానం మనం చేసుకుంటున్నాను. మరి ఈ విధంగా మన 2005-6 సంవత్సరాలు స్థాపించినట్టు ఈ యూనియన్ దగ్గర ఈ రోజు 20 సంవత్సరాలు కావాల్సింది. అంటే 2026 అడుగు పెట్టి 20 సంవత్సరాలు కావాల్సింది. అంటే 20 సంవత్సరాలు కూడా మనం ఇదే కార్యక్రమం మెయింటైన్ చేసుకుంటూ ఆదిలో కొంతమందితో స్టార్ట్ చేసి ఈ రోజు 70 మంది యూనియన్తో మనం స్టార్ట్ చేసుకొని ఈ రోజు చేయగలుగుతున్నాం అంటే అది యొక్క మనకు ఐక్యమత్యంతో మనందరూ కలిసి చేసుకుంటే వివేకాలని చెప్పి మీ అందరికీ సభావంగా మనం చేసుకుంటున్నాం. మరి అదే విధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడు కూడా కస్టమర్స్ ని గౌరవిస్తూ, ఆఫీసులను గౌరవిస్తూ, 10 మందితో కలిసి వ్యాపారం చేస్తూ, అందరినీ కూడా పేరు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఈ రోజు ఇంతవరకు ఈ సంఘాన్ని 20 సంవత్సరాలు చేయగలుగుతున్నాం అంటే మన యొక్క నడవడిక, మన యొక్క మంచితనం అని చెప్పి మీ అందరికీ కూడా సభావంగా మనం చేసుకుంటున్నాం. అంటే మీకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన వ్యాపారానికి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే వచ్చిన కస్టమర్స్ మన దేవుళ్ళు, కస్టమర్స్ మనందరూ బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు ఆలోచన విధానాన్ని మీరు దగ్గర ఆలోచించుకొని 20 సంవత్సరాలు బట్టి కస్టమర్స్ మనం మంచి చెడ్డ మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ మనం వచ్చినటువంటి దాన్ని గౌరవంగా రిసీవ్ చేసుకునే విధానాల వల్లే ఈ రోజు మంచి పేరు పెట్టేతో సంపాదించుకోగలిగా చాలా గొప్పకరమైన విషయంగా మీకు భావిస్తారు. మళ్ళీ స్ఫూర్తిగా తీసుకొని రాజమండ్రి ఉన్నటువంటి యూనియన్ అందరూ కలిసి ఈ రోజు ఏటీసీలో తీసుకోండి, ఆర్ట్స్ కాలేజ్ తీసుకోండి, లేకపోతే మన జైన్ జైల్లో తీసుకోండి, ఇలా అనేక సంఘాలకి ఈ రోజులో మనం స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ కూడా స్పందిస్తున్నారు, చేయగలుగుతారంటే కేవలం మన యొక్క నడవడి, మీ యొక్క ఐకమత్యం, మన ప్రతి నెల పెట్టుకుంటే మీటింగ్లు ఇటువంటివన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మిగతా సంఘాలకు అందరికీ కూడా మనం స్ఫూర్తిగా చేయగలిగామంటే అది కేవలం మీ అందరూ గొప్ప అని చెప్పి మీ అందరికీ సమాధానం చేసుకుంటున్నాను. అంటే ఈ రోజు బాక్స్ ప్రసాద్ మొదలతో స్టార్ట్ చివరి దాకా ఎదగలిగానంటే నాకు గొప్ప కాదు. మీరందరూ ఐకమత్యంతో కలిసి మీరందరూ కలయికతోనే ఒక్క రాజమండ్రిలో ఒక నాయకత్వం చేయగలుగుతున్నారంటే మీ అందరూ గొప్ప అని చెప్పి
మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అంతే కూడా కాకుండా మన 25 సంవత్సరాల్లో కూడా గత మన 10 సంవత్సరాలు బట్టి కూడా మనకు వచ్చినట్టు అమౌంట్ సేవింగ్ చేసుకుంటూ అదే రోజున మామూలుగా శివరాత్రి కార్యక్రమం గతంలో కూడా మనం వినాయకోత్సవాలు కూడా చేసి వినాయకోత్సవాలు ఆడిన అనంతరం కూడా మన ధైర్యాలు ఏంటో చేయాలి, మనంతా బాగుండాలి, ఆ దేవుడి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలన్న విషయంలో కూడా అప్పుడు వినాయక చవితిని కూడా కొన్నాళ్ళు ఆపేసి మనం దాని కంటిన్యూస్ గా శివరాత్రి చేయడం మొదలెట్టాం. శివరాత్రికి ఇక్కడ మనం ఉన్నటువంటి సరస్వతి రాజులో కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌతమి రాజులో కానీ దగ్గర మనం ఆ రోజుని 7,000 నుంచి 10,000 మంది దాకా ప్రసాదాలు ఖర్చు పెట్టే ఘనత రకాలే దక్కిందంటే బట్టి మా యొక్క యూనియన్ అని చెప్పి మీ అందరికీ సభాపతిని మనం చేసుకుంటున్నాను. అంటే భగవంతుని మీరు ఏ విధంగా కొలుస్తున్నారు, భగవంతుని మీరు ఏ విధంగా ధ్యానిస్తున్నారు, భగవంతుని విషయాలు మీరు ఎంతవరకు కోఆపరేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిజంగా కూడా మీ అంతగా తెలుసుకునే పరిస్థితి నాకు ఎంత ఉందని చెప్పి మాత్రం సభాపతిని మనం అంటే ఎంతో గొప్ప మనస్తత్వాలు. అంటే పేదవాళ్ళు ఎంతసేపు కూడా ఆకలి బాధలతో చూస్తారు కానీ ఆకలిని ఇంకా పిల్లలు తీసుకెళ్లాలని చూస్తారు కానీ మీరు ఆకలిని తలుపుకుంటూ కూడా మీ ఆకలిని కూడా వెనకదించుకోవడం కూడా ఈ రోజు ఆధ్యాత్మికంగా కానీ దైవంగా కానీ మీరు నిజం ఇచ్చినటువంటి ఆ యొక్క అమౌంట్లు ఈ రోజున మరి ఎంతో మందికి శివరాత్రికి ఈ రోజున భక్తులకు వెళ్తుందంటే ఎంత గొప్పకరమైన విషయం. ఎప్పుడు కూడా భగవంతుడు మన అంతా ఉండడానికి కారణాలు ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ నేను సభాపతిని మనం చేసుకుంటున్నాను. ఇలాంటి గొప్ప మహోత్సవ కార్యక్రమాలు చేసేటువంటి మీలాంటి వాళ్ళకి నేను నాయకత్వం పొందించే ఈ రోజు దేవుడు ఇచ్చిన దాటిగిఫ్ట్ అనుకుంటున్నాను. తల్లిదండ్రులకు జన్మించారు కానీ మీరందరూ కూడా నాకు పునర్జన్మించారని చెప్పి కూడా ఈరోజు భగవంతుని కోరుకుంటారు. అది ఎంత గొప్పకరమైన విషయాలు దయించి కూడా తెలుసుకోవాలి. మీరు ఒకటే చెప్తున్నారు బ్రహ్మరావు మీ అందరూ కూడా మీరందరూ చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా మనస్తత్వం ఎప్పుడు పెద్దది ఉంటుంది. ఎందుకంటే మీరు ఆప్యాయతలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, స్నేహం చేసే గుణం ఉంటుంది, ఒక నాయకుడు ఏ విధంగా గౌరవించాలో మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి స్నేహం అటువంటి మీలో మంత్రులు అటువంటి కాబట్టి మరి చాలా గొప్పకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి నిజంగా కూడా ఇలాంటి మరి ఎంతో గొప్పగా నేను భావిస్తూ మరి అదే విధంగా కూడా మన సత్యబాబు అనేక సంఘాలకు నాయకత్వం చేస్తూ కూడా మాకు అందరికీ నిలబడడం కూడా చాలా గొప్పకరమైన విషయం. ఈ రోజు టౌన్ లో కూడా సంఘాలన్నీ కూడా పెరిగిపోయినాయి. మరి అదే విధంగా కూడా మన కూడా మీరు చూశారు జాన్యువరి 1 కి మీ అందరూ కూడా వచ్చి ఆ యొక్క శుభాకాంక్షలు జరపడం ఆ రోజు ఉన్నటువంటి ఆనందం నేను చాలా సంతోషపడ్డాం. అంటే ఇది మనకు 15 సంవత్సరాల బట్టి వచ్చిన ఆచారం. కానీ ఈసారి ఏమైందంటే కూడా అనేక సంఘాలు మనకు పెరగడంతో ఈ రోజు జనసంఖ్య పెరిగిపోయి మన అక్కడ పెట్టిన స్వీట్ హార్ట్ కూడా మన సరిపోయిన పరిస్థితికి వచ్చేసింది. అంటే మనం అనుకోకుండా ఈ రోజు మామూలుగా ఎప్పుడు 1600-1800 వచ్చో 2,300-2,500 వచ్చేటప్పటికి ఆ రోజు ఇబ్బంది పడతారు. అయితే అది కేవలం వాక్స్ ప్రసాద్ స్వీట్ బాక్స్ ఇస్తున్నారు కాదండి. వాక్స్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి జన్మదిన ఆ రోజు విసర్జన నూతన సంవత్సరం గురించి ఆయనకు వచ్చి సెకండ్ వాళ్ళు వచ్చినటువంటి అభిమానులు ఈ రోజు మాకు ఎంత గొప్ప చెప్పండి. రాజమండ్రిలో ఉన్నటువంటి అర్బంధంలో నలుగురు నుంచి వచ్చి ఆ రోజు నాకు వచ్చి జనవరి 1 శుభాకాంక్షలు తెలిపారంటే నాకు అంతగా రుణపడమని చెప్పి కూడా మీ అందరికీ నేను సభాముఖంగా మనం చేసుకుంటున్నాను.